నమస్కారం. వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్ ఛానల్. కలమే మా బలం. నిజాన్ని నిర్భయంగా రాద్దాం. నా పేరు నాగోతి నాగమణి. ఆహ్, స్వతంత్ర అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గానికి వచ్చే ఎన్నికలకి పోటీ చేస్తున్నానండి. సో, ఈ సందర్భంగా నేను గత 4 నెలల నుంచి గడప గడప ప్రోగ్రాంలో భీమిలి నియోజకవర్గం మొత్తము అన్ని గ్రామాలు, అన్ని మండలాలు గడప గడప ప్రోగ్రాంలో తిరగడం జరుగుతుందండి. అదే సందర్భంగా మనం ఇప్పుడు పద్మనాభం మండలము ఈరోజు ముగింపు సందర్భంగా నేను పద్మనాభం మండలంలో గత 2 వారాల నుంచి గడప గడప ప్రోగ్రాంలో పాదయాత్రగా నేను ప్రజలందరినీ పరిచయం చేసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలు ఏరియా వైజ్ ఏమున్నాయో తెలుసుకుంటూ తిరగడం జరిగిందండి. ఈరోజు ముగింపు ఇస్తున్న సందర్భంగా ఒకసారి మీడియా పత్రికా విలేకరుల ద్వారా మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరికీ స్వతంత్ర అభ్యర్థిగా నేను చెప్తున్నది ఏంటంటే, మనకి పద్మనాభం మండలంలో అయితే సమస్యలు అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ మండలంలో అన్ని ఊర్లు తిరిగామండి. అయితే ముఖ్యంగా ప్రజలైతే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మేమైతే గత 2 డేస్ బ్యాక్ అయితే రెడ్డిపల్లి గ్రామం వెళ్ళామండి. అక్కడైతే ఎస్సీ కాలనీలో మంచినీళ్ళు అయితే వాళ్ళు కాలువలో వాళ్ళు పట్టుకోవడం జరుగుతుందండి. సో, ఎంత దయానీకంగా అక్కడ పరిస్థితి అయితే ఎంతో దారుణంగా ఉంది. ఈ జనరేషన్లో మనం ఇటువంటి దుస్థితి కూడా మన ప్రజలు ఇంకా ఫేస్ చేస్తున్నారు అనేది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను నేర్చుకున్నానండి. వాళ్ళు పడుతున్న బాధ చూసాము. సో, అది కూడా నేను ఆల్రెడీ పత్రికా విలేకరుల ద్వారా మన నాయకులకు తెలియజేశాము. మా నాయకులు వీలైనంత తొందరగా ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళకి ఆ గ్రామస్తులకు విడుదల దయచేయాలని మరొకసారి కోరుకుంటున్నాను. అంతేకాకుండా కొన్ని గ్రామాలు కూడా తిరిగామండి. మండలంలో కొన్ని గ్రామాల్లో అయితే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ప్రాపర్గా వీధి లైట్లు లేవు, వాళ్ళకి రోడ్స్ లేవు. వాళ్ళకి వచ్చిన పంటను కూడా తగిన దిగుబడికి వాళ్ళు అమ్ముకోవడానికి కూడా సరైన గోడౌన్స్ కూడా వాళ్ళకి లేవని ఎంతోమంది ఆవేదన అయితే వ్యక్తం చేశారు రైతులు. అంతేకాకుండా పాండ్రంగ్ గ్రామం కూడా విజిట్ చేసామండి. పాండ్రంగులో అయితే వాళ్ళకి బ్రిడ్జ్ సమస్య అయితే ఎన్నో ఏళ్ళగా వాళ్ళకు ఫేస్ చేస్తున్నారు. బ్రిడ్జ్ కూడా కావాలని గ్రామస్తులు అయితే ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు నాకు. అంతేకాకుండా వాళ్ళకి అల్లూరి సీతారామరాజు గారు జన్మించినటువంటి పాండ్రంగిలో కూడా అక్కడ మ్యూజియం కావాలి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి చరిత్రకు సంబంధించిన మ్యూజియం ఒకటి కావాలని ఎంతోమంది అక్కడ గ్రామస్తులు అయితే అది కూడా కావాలని అడగడం జరిగిందండి. ఇవన్నీ ఇవే కాకుండా నాకు సొంతంగా తెలిసిందైతే మన అనంత పద్మనాభ స్వామి స్వయంభుడిగా వెలిసినటువంటి పద్మనాభ గ్రామం అయినటువంటి మన పద్మనాభ మండలంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆ టెంపుల్ యొక్క మహత్యం ఏంటో ప్రజలందరికీ తెలుసు. సో, స్వయంభుడిగా వెలిసినటువంటి మన అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ని కూడా పర్యాటక కేంద్రంగా రానున్న రోజుల్లో చేస్తే బాగుంటుందని అది నా ఉద్దేశంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మన పద్మనాభ ప్రజలందరూ నన్ను కనుక మద్దతు ఇచ్చి ఓటేసి నన్ను గెలిపించినట్లయితే ఇవన్నీ నేను మనస్ఫూర్తిగా చేసి చూపిస్తానని మీ అందరికీ మరొక్కసారి వాగ్దానం చేస్తూ మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి పద్మనాభ మండలంలో గడప గడప ప్రోగ్రాంలో ముగింపు ఇస్తూ తెలియజేస్తున్న సందర్భంలో మీకు చెప్తూ సెలవు చేసుకుంటున్నాను. సింబల్ ఏంటండి? నా సింబల్ ఇంకా రాలేదండి. ఈ నామినేషన్ అయితే అయిపోయింది. నామినేషన్ ఏప్రిల్ 19న అయిందండి. సింబల్ ఏమొచ్చి ఏప్రిల్ 29న ఇస్తానన్నారు. సింబల్ రాగానే మరొకసారి రోడ్ షోలోను ప్యాంప్లెట్ రూపంలోను మేనిఫెస్టో కూడా మేము వివరించి సింబల్ ప్రతి ఓటర్కి నేను తెలియజేస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తాను. ఈ ప్రచారంలో ప్రజల ఆదరణ మీకు ఎలా ఉంది? ప్రజల ఆదరణ అంటే ఇంకా నేను చెప్పవసరం లేదండి. ఎవ్రీథింగ్ నేనైతే మీకు అందరికీ నా సోషల్ మీడియా ద్వారా పత్రికా విలేకరుల ద్వారా ప్రజలైతే నేను ఎంత స్థానికురాలైనా నేను వాళ్ళకి ఇప్పుడు కలుస్తున్నాను అందరికీ గత 4 నెలలు బట్టి. సో, నేను వాళ్ళకి కొత్త మనిషినే అయినా సరే నన్ను కొత్త అని కాకుండా నన్ను వాళ్ళ సొంత ఇంట్లో కూతురి వల్లే వాళ్ళ యొక్క రిలేటివ్ వల్లే నన్ను ఎంతగానో నేను కనబడగానే నన్ను ఆదరిస్తూ ప్రజలందరూ మీకెందుకమ్మా మేము ఉన్నాము, మీకు ఓటేసి గెలిపిస్తాము అని చెప్పి ప్రజలందరూ నన్ను ఎంతగానో రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం అయితే మా ఇంట్లో వాళ్ళు చూపించిన ప్రేమ కన్నా వాళ్ళు చూపిస్తున్న అభిమానం ఆదరణకైతే నాకైతే అసలు కన్నీళ్ళు అయితే ఆగవండి. నేనైతే అది ఇంకా నేను వివరించలేని పరిస్థితి. వాళ్ళు ఎంతగానో నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళే నన్ను రిసీవ్ చేసుకొని మేము ఉన్నాము, మేము ఉంటాం, మీకు ఎందుకు పోటీ చేయండి అని నన్ను ముందుకి నడిపిస్తూ ప్రోత్సహిస్తున్నారండి. వాళ్ళ ఆదరణ బట్టి నేను ఉత్సాహంగా రోజు రోజుకి ప్రజల్లో మమేకమయ్యి ప్రచారంలో ఉంటున్నామండి. మీ ప్రత్యర్థులు బహిరంగ సభలు అవన్నీ పెడుతున్నారు, మీరేమో నలుగురిని వెంట వేసుకొని తిరుగుతున్నారు. అసలు మీ స్ట్రాటజీ ఏంటి? అసలు ప్రత్యర్థులు అంటే నేను
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానండి. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు నేను పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి ప్రజలందరినీ నా దగ్గరికి రప్పించుకొని వాళ్ళ పనులు వేస్ట్ చేసే విధంగా కాకుండా, వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా, వాళ్ళ పనులేవి వేస్ట్ చేయకుండా వాళ్ళందరినీ నా దగ్గర పిలిపించుకొని బహిరంగ సభ ద్వారా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టి నా గురించి ప్రచారం చేయడం అయితే నాకు ఇష్టం లేదండి. నేను అందుకనే నాతో ఒక 10 మందిని వేసుకొని గడప గడపకి వాళ్ళ దగ్గరికి, అంటే ప్రజల దగ్గరికే పరిపాలన అనే విధంగా, ప్రజల దగ్గరికే పాలన అనే విధంగా నేను ప్రజలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నేను నా ప్రచారాన్ని మొదలు పెడుతున్నానండి. ఇది నా స్ట్రాటజీ అండి. ఓకేనండి. ఇప్పుడు ఈ ఉన్న ప్రత్యర్థులందరూ మీ ఎదుర్కోవడానికి మీ సామర్థ్యం మీకు ఓకేనా? మీ కుటుంబ సభ్యులు కానీ? నేను ఉన్నానండి, మీకెందుకు, నేను ఉన్నాను. సరే, కుటుంబ సభ్యుడి కన్నా ముందు నేను ఉంటాను, అది మాత్రం వాగ్దానం చేస్తాను. ఆవిడ గెలిచిన దాకా ఆవిడ వెనకతలే ఉంటాను నేను. థ్యాంక్ యూ అన్నయ్య గారు. మరి మీరైతే సొంత అన్నయ్య వల్లే మరి ఎంతగా నాకు సెక్యూరిటీ ఇస్తే నా పక్కనే ఉండు, కంటికి రెప్పలాగా. మరి ఇంట్లో కూతురు అంటేనే వాళ్ళకి వెళ్తారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను అయితే ఒక కూతురులాగా, ఒక సోదరులాగా, ఒక ఇంట్లో మనిషిలాగా నన్ను భావిస్తూ నా వెంట నేను ఎప్పుడు బయలుదేరుతానంటే అప్పుడు బయలుదేరడం, నేను ఎప్పుడు ఇంటికి వెళ్తానంటే అప్పటి వరకు నాతోనే ప్రజలతో ఉండడం. అంత విషయం అయితే మీకు చాలా కృతజ్ఞత తెలుసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య గారు.